హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై అకూరా బ్లెస్. మన నవరాత్రి స్పెషల్ సిరీస్లో డే 5 రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన వెజిటేబుల్ ఇడియప్పం. ఇది తక్కువ ఆయిల్తో ఎక్కువ వెజిటేబుల్స్తో ఉండడం వల్ల పొట్టకి ఎంతో హాయిగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక పెద్ద గిన్నెలో 1 కప్ బియ్యం పిండి, కొద్దిగా ఉప్పు వేసుకొని కొన్ని వేడి నీళ్ళు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. దీన్ని వేడి నీళ్ళతోనే కలపాలి, అప్పుడే ఇడియప్పం అనేది బాగా వస్తుంది. ఇలా పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. పిండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఒక మురుకుల గొట్టం తీసుకొని దానికి ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 హోల్స్ ఉన్నది తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ పైన మనం మురుకుల గొట్టంకి కూడా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పిండి పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఆవిరి పైన ఉడికించాలి. ఇలా ఉడికిన ఇడియప్పంని ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇవి ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ బాగా వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక ఒక హాఫ్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. క్యాప్సికమ్ ముక్కలు వేగాక ఒక 2 క్యారెట్స్ తురుము, ఒక మీడియం సైజ్ ఉడకబెట్టిన ఆలు ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. వెజిటేబుల్స్ అన్ని బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్న ఇడియప్పంని కూడా వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ఒక అర నిమ్మకాయ రసం వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన వెజిటేబుల్ ఇడియప్పం రెడీ. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్లా కానీ తీసుకోవచ్చు. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.